పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. 'సలార్', 'కల్కి', 2898 AD సినిమాలతో వరుసగా భారీ బ్లాక్ బస్టర్ను అందుకున్న డార్లింగ్ ప్రభాస్ ఫుల్ జోష్లో ఉన్నారు. ఇలా పాన్ ఇండియా సినిమాలతో బ్యాక్ టు బ్యాక్ సక్సెస్ను అందుకున్న ప్రభాస్ త్వరలో రాజసాబ్ మూవీలో రాబోతున్నారు. ఈ మూవీ తర్వాత హనురాఘవపూడి డైరెక్షన్లో రూపొందుతున్న 'ఫౌజీ' సినిమాను లైన్లో పెట్టారట. ఈ యాక్షన్ ఎంటర్టైనర్ కోసం డార్లింగ్ ప్రభాస్ తన కెరియర్లో ఎప్పుడూ చేయలేని సాహసాలు చేయబోతున్నారంట. డార్లింగ్ ప్రభాస్ సినిమా లైన్ ఆఫ్ చూస్తే కళ్ళు బైర్లు కమ్మాల్సిందే. వరుస బ్లాక్ బస్టర్ హిట్స్ తో దూసుకుపోతున్న ప్రభాస్ ప్రస్తుతం రాజసాబ్ అనే హర్రర్ కామెడీ సినిమాతో ముందుకు రాబోతున్నారు. మారుతి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ దాదాపు కూడా పూర్తయింది. వాస్తవానికి ఈ సినిమా గత ఏడాది చివరిలోనే విడుదల కావాల్సింది. కానీ ఈ హర్రర్ అండ్ కామెడీ ట్రైలర్ మూవీని ఏప్రిల్కు వాయిదా వేశారు. అయితే ఈ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్, VFX సంబంధించిన సీన్స్ ఎడిటింగ్ ఉండటంతో ఈ సినిమా అనుకున్న సమయానికి కాకుండా జూన్ ప్రారంభంలో కానీ చివర్లో కానీ విడుదల చేయబోతున్నారని టాక్ అయితే వినిపిస్తోంది. ఇదిలా ఉంటే ఈ మూవీ తర్వాత హనురాఘవపూడి డైరెక్షన్ లో 'ఫౌజీ' చిత్రంలో ఆయన నటిస్తున్నారు. ఈ రెండు సినిమాల్లో ప్రభాస్ తన విజెంట్ లుక్ తో కనిపించబోతున్నారు. సినిమాపై కూడా భారీగా అంచనాలు పెరిగాయి. ప్రభాస్ లైనప్ లో ఇక 'కల్కి 2', 'సలార్ 2'తో పాటు మరో 2 పాన్ ఇండియా సినిమాలు చేతిలో ఉన్నాయి. వీటన్నిటిని లైన్లో పెట్టాలంటే ప్రభాస్ జెట్ స్పీడ్లో సినిమాలు చేసుకుంటూ వెళ్లాల్సి ఉంటుంది. లేకపోతే ఈ సినిమాలు తెరకెక్కడం కష్టమే అని కామెంట్స్ అయితే వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రభాస్ తన కెరియర్లో ఎవ్వరూ ఊహించిన విధంగా షూటింగ్లో పాల్గొంటున్నారట. ఈ క్రమంలో హనురాఘవపూడి డైరెక్షన్లో తెరకెక్కుతున్న 'ఫౌజీ' సినిమా కోసం ప్రభాస్ తెగ కష్టపడుతున్నారట. ట్రిపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్లపై నిర్మిస్తున్న ఈ సినిమాలో సంజయ్ దత్ విలన్ పాత్రలో నటిస్తుండగా 3 హీరోయిన్లు నటిస్తున్నారట. ప్రస్తుతం 'ఫౌజీ' సినిమా షూటింగ్ రామోజీ ఫిలిం సిటీలో జరుగుతోంది. ఈ సినిమాలోని కీలక సన్నివేశాలు చిత్రీకరణ జరుపుకుంటున్నాయి. ఇప్పటికే 3 రోజులుగా ఈ సినిమా షూటింగ్ లో ప్రభాస్ పాల్గొన్నారట. మరో 3 వారాల పాటు షూటింగ్ జరుగుతోందని, దాంతో సినిమా కీలక సన్నివేశాలు చిత్రీకరణ పూర్తి చేస్తానని తెలుస్తోంది. తాజాగా పరిమాణాలను చూస్తే 'ఫౌజీ' సినిమా ఊహించిన దానికంటే చాలా వేగంగానే షూటింగ్ పూర్తయ్యేలా ఉంది. హనురాఘవపూడి దర్శకత్వం వహించే ఈ సినిమా కోసం ప్రభాస్ చాలా కష్టపడుతున్నారంట. ఏకకాలంలో 2 లొకేషన్స్ లో పాల్గొన్నారట. రామోజీ ఫిలిం సిటీలో సినిమాల్లోని కొన్ని లాభాలను చిత్రీకరిస్తుంటే మరికొన్ని అల్యూమినియం ఫ్యాక్టరీలో సమంతార షూటింగ్ చేస్తున్నారట. సినిమాలను అనుకున్న దానికంటే వేగంగా పూర్తి చేయడానికి ప్రభాస్ 2 షూటింగ్ లొకేషన్స్లో పాల్గొన్నారట. సాధారణంగా ప్రభాస్ చాలా తీరిగ్గా, నిదానంగా షూటింగ్ చేస్తారు. సినిమాకు మధ్య గ్యాప్ చాలా తీసుకుంటారు. కానీ ప్రభాస్ తన కెరియర్లో ఏనాడూ లేని విధంగా విరామం లేకుండా కష్టపడుతున్నారట. టాలీవుడ్ టాక్ ప్రభాస్ ఇలా వరుసగా చేసుకుంటూ వెళ్తే ఆయన లైనప్లో మరికొన్ని సినిమాలు చేరే అవకాశం ఉందని డార్లింగ్ ఫ్యాన్స్ భావిస్తున్నారు. రాజసాబ్, హనురాఘవపూడి, 'ఫౌజీ' సినిమా తర్వాత ప్రభాస్ సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో 'స్పిరిట్' చిత్రం కూడా ప్రారంభం కానుంది. మరోవైపు 'కల్కి 2898 AD మూవీకి సీక్వెల్ను ప్రారంభిస్తున్నారు. దర్శకుడు నాగశ్విన్ ఇప్పటికే పార్ట్ 1, పార్ట్ 2కు సంబంధించిన కొన్ని సన్నివేశాలను షూట్ చేశారు. ఇక ప్రభాస్ డేట్స్ కోసం వెయిట్ చేస్తున్నారు నాగశ్విన్. అయితే మొదట్లో 'కల్కి పార్ట్ 2ను 2026లో విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేశారు. కాగా ప్రస్తుతం ప్రభాస్ వర్క్ లైన్ వల్ల 'కల్కి 2' సీక్వెల్ పాన్ ఇండియా మారినట్టుగా తెలుస్తోంది. 2026 ఎడిటింగ్లో లేదా 2027లో చిత్రాన్ని విడుదల చేయాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో ప్రభాస్ ఎప్పుడు పాల్గొంటారో వేచి చూడాలి. చూశారు కదా ఫ్రెండ్స్, ఈరోజు టాపిక్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఎలా ఉందో కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.